తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్ల యాజమాన్యాలు నిర్మాతల మధ్య పర్సెంటేజ్ ఫైట్ పీక్స్ కి చేరిన వేళ మ్యాటర్ ఏపీ డిప్యూటీ సీఎం చెంతకు చేరింది. ఇండస్ట్రీలో తలెత్తిన పరిస్థితులు, ఎదురవుతున్న ఇబ్బందులను పవన్ దృష్టికి తీసుకెళ్లిన ప్రొడ్యూసర్స్ థియేటర్ల వ్యవస్థను కాపాడుకుంటూనే తమకు నష్టం రాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని రిక్వెస్ట్ చేశారు. టాలీవుడ్ లో కొద్ది రోజులుగా సింగిల్ థియేటర్ల పర్సెంటేజ్ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో రాజమండ్రి పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను టాలీవుడ్ నిర్మాతలు రవిచందర్, నాగవంశీ, సతీష్ తో పాటు పలువురు ఇండస్ట్రీ పెద్దలు కలిశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లు నష్టాల్లో నడుస్తున్నాయని, వాటి యజమానుల సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ పరంగా చొరవ తీసుకుని ఒక నిర్దిష్టమైన పాలసీని రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. నిర్మాతలు చెప్పినవన్నీ విన్న పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. సినీ రంగ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం అడుగులు వేస్తుందని అభయమిచ్చారన్నారు నిర్మాతలు. ఎక్స్ప్లెయిన్ చేసాం ఇండస్ట్రీలో ఏం జరుగుతున్నాయి అనేది. సార్ కూడా అంతా డీటెయిల్గా ఆమె తెలుసుకుని అన్ని కంట్రోల్కి వస్తాయి అని భరోసా ఇచ్చి చెప్పారు. మాకు అన్ని జాగ్రత్తగా ఆయన దగ్గర ఉండి ఫాలో చేసి అన్ని కంట్రోల్లో తీసుకొస్తామని భరోసా ఇచ్చారు సార్. భేటీలో పెద్ద ఇష్యూస్ మాత్రమే కాకుండా సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న అంశాలను పవన్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు నిర్మాతలు. ఆయన ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్, డోంట్ వరీ, యూ గో హెడ్ విత్ యువర్ వాట్ ఆల్ వర్క్స్ ఆర్ పెండింగ్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ అనే దీనిలో భరోసా ఇచ్చారు. దట్ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ అస్. మాకు పెద్ద సినిమా అని కాదు, ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా రిలీజ్కి దగ్గరలో ఉంది కాబట్టి దీన్ని ఎగ్జామ్ చేసేమన్నాం. దానికి ఎలాగో అన్ని సానుకూలంగానే ఉంది. ఆ తర్వాత ఇంకా చాలా సినిమాలు రావాల్సి ఉంది. అందుకని అటు ఒక టైం ఫ్రేమ్లో కూర్చొని అందరం కలిసి మాట్లాడుకుని సెటిల్ చేస్తాం. మా సైడ్ నుంచి మేము ఇంకా చేయాల్సినవి ఏంటి అని మా సైడ్ నుంచి ఇంకా పెండింగ్ ఉన్నాయి సార్. గవర్నమెంట్ నుంచి అయితే మాకైతే వెరీ హ్యాపీ సార్. నిర్మాతలు చేసిన ప్రతిపాదనలను పరిశీలన చేయాలని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కు సూచించారు పవన్. టాలీవుడ్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోన్న సింగిల్ థియేటర్ల వివాదంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.